వెల్కమ్ టు మ్యాన్ రోవర్ సినిమా. సూపర్ స్టార్ కృష్ణ క్లాప్తో ప్రారంభమైన చిరంజీవి ఖైదీ. అవును, మనం ఇప్పుడు 1983లో ఉన్నాము. ఒక్కసారి టైం ట్రావెల్ చేద్దాం, ఆ రోజులను గుర్తు చేసుకుందాం. చిరంజీవి ఇమేజ్ అమాంతం శిఖరాగ్రహం చేర్చిన ఖైదీ సినిమా గురించిన విశేషాలు తెలుసుకుందాం. 1983లో విడుదలైన ఖైదీ సినిమా 41 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం విశేషం. 1983 సంవత్సరానికి అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఖైదీ రికార్డు సృష్టించింది. ఈ సినిమా 25 లక్షల బడ్జెట్లో పూర్తయింది. 70 లక్షలు బిజినెస్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రోజుల్లోనే 4 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఖైదీ చిత్రం ఆ రోజుల్లో 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ఆడింది. ఖైదీ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించాలి, కానీ కొన్ని కారణాల వల్ల కృష్ణ ఆ సినిమా చేయలేకపోయారు. దీంతో చిరంజీవికి అవకాశం వచ్చింది. చిరంజీవి లాంటి నటుడికి ఈ సినిమా టర్నింగ్ పాయింట్ కావడం సంతోషంగా ఉందని సూపర్ స్టార్ కృష్ణ ఒక సందర్భంలో చెప్పారు. దట్ ఈజ్ సూపర్ స్టార్ కృష్ణ. ఇక ఖైదీ విశేషాల్లోకి వెళ్తే, ఖైదీ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకుడు అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల కె రాఘవేంద్రరావు ఆ సినిమాను డైరెక్ట్ చేయలేకపోయాడు. దీంతో కోదండరామిరెడ్డి డైరెక్టర్గా ఎంపికయ్యారు. 1982లో వచ్చిన అమెరికన్ మూవీ ఫస్ట్ బ్లడ్ ఆధారంగా రూపొందిన సినిమా ఖైదీ. ఖైదీ చిత్రానికి అప్పట్లో చిరంజీవి అందుకున్న పారితోషికం 1,75,000. ఇదే సినిమాకు దర్శకుడు కోదండరామిరెడ్డి అందుకున్న పారితోషికం 40,000. ఖైదీ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టడమే కాదు, ఈ సినిమా 100 రోజుల వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 1984లో ఖైదీ చిత్రాన్ని హిందీలో జితేంద్రతో రీమేక్ చేశారు. రీమేక్లో కూడా మాధవ్ హీరోయిన్గా నటించింది. ఖైదీ సినిమా రచయితలుగా పర్సూర్ బ్రదర్స్కు గొప్ప మలుపు. ఖైదీ సినిమాకు సంబంధించిన విశేషాలు, వివరాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖైదీ సినిమా మొదటిసారిగా మీరు ఏ థియేటర్లో చూసారో గుర్తుంటే ఆ విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. స్టే ట్యూన్ మ్యాన్ రోబో.